సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వివరాల సేకరణకు బ్రేక్ వేస్తుంది. ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పొలిటికల్ పార్టీలకు ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. అయోధ్య రామ మందిరం కానీ లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 కానీ ఇలాంటి అనేక కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కేంద్రానికి అనుకూలంగా ఉన్నాయి, సంతోషం కలిగిస్తున్నాయని విమర్శలు వస్తున్న వేళ చాలా సంచలనాత్మకంగా ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం స్వాగతించదగినటువంటి అంశం. అది కూడా స్వయంగా ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఉన్న ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు సంచలనాత్మకమైంది. ఒక విధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కూడా అది ఒక అభిశంసన లాంటిది. 2017లో ఈ ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం చెప్పిన వాదనలు, చేసిన సమర్థనలు అన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం, లోపభూయిష్టమని స్పష్టమైపోతుంది. ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లవుతుందని తెలిపింది. అదేవిధంగా ఎన్నికల బాండ్లు కూడా నల్ల డబ్బును అరికట్టడానికి మేము తెస్తున్నాము, రెండోది పారదర్శకత తీసుకొని రావడానికి తెస్తున్నామన్నారు. కానీ వాస్తవంగా అది దాన్ని దాచిపెట్టడానికి అక్రమార్జన పరులు, కార్పొరేట్ కుబేరులు ప్రభుత్వాలను శాసించడానికి దారితీస్తుంది అని ప్రతిపక్షాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ఆర్థికవేత్తలు కానీ నెత్తినెవరు మొత్తుకున్నా కానీ కేంద్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా అదే చెప్పింది. రాజ్యాంగంలో 91A ప్రకారం పౌరులకు ఉన్నటువంటి ప్రాథమికంగా తెలుసుకునే హక్కు, సమాచార హక్కు కూడా ఇది ఆటంకం కల్పిస్తుంది. ఎవరు తీసుకుంటున్నారు బాండ్స్, ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా తెలియకుండా, ఇంకా దీంట్లో పారదర్శకత ఎక్కడుంది, అంత దాపరికమే కదా. అలాగే కంపెనీల చట్టం సెక్షన్ 182ను దీనికోసం సవరించారు, ఇవ్వచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఎంతవరకు అంటే నష్టాలు వచ్చే కంపెనీలు కూడా 100 కోట్ల విరాళాలు ఇవ్వచ్చు అని చెప్పి బాండ్లను తీసుకొని రావడం అంటే, అసలు నష్టాలు వచ్చే కంపెనీలు విరాళాలు ఎందుకు ఇస్తాయి 100 కోట్లలో అంటే, ఒకటేమో వాటికి లాభాలు వస్తున్నా నష్టాల్లో వస్తున్నట్టుగా చూపించటం, రెండవది విరాళాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వాలను శాసించి తమకు అనుకూలమైన పనులు చేయించుకోవటం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజల ఎంపికకు విరుద్ధమైన విషయం అని చెప్పి సుప్రీంకోర్టు చాలా సుస్పష్టంగా తీర్పు చెప్తూ ఉంది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంది సుప్రీంకోర్టు. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకోను తలపిస్తోందని అభిప్రాయపడింది. ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్బీఐకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 13లోగా ఆ వివరాలను వెబ్సైట్లో ప్రచురించాలని ఈసీని ఆదేశించింది. ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి ఎస్బీఐలో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చే బాండ్లను నగదుగా మార్చుకుని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం 2011 సవరణ చేసింది.
దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సిపిఎం, మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్లో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఎలక్ట్రల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని తీర్పును వెలువరించింది. దీంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలకు ఆర్థిక కష్టాలు తప్పేలా లేవు.